మీరు మొదటి నుంచి సెంట్రల్ మినిస్టర్ ఎవరు ఆ సెంట్రల్ మినిస్టరు? అంటే ఆ సెంట్రల్ మినిస్టర్ చేత మిమ్మల్ని ఏమైనా చేయిస్తానని లేదు లేదు. బెదిరించిందా? సెంట్రల్ మినిస్టర్‌ని అడిగిందంట నా గురించి. నా గురించి అడిగితే ఆడెవడో నాకు తెలీదని చెప్పేసనని అన్నట్టు. అయినా వాస్తవానికి ఆయన ఎందుకు మాట్లాడతారండి అలాంటి ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో చిల్లర మాటలు మాట్లాడిందని మనం నమ్మడం గాదు గానీ, ఆ అమ్మాయి అయితే సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్నైతే బెదిరించడం వాస్తవం. ఒక ఎమ్మెల్యే తండ్రితో గూడా నన్ను ఫోను చేసింది. నేను ఎత్తలేదు. ఎమ్మెల్యే తండ్రి ఎవరు? అయితే మనం ఇప్పుడు మన స్టూడియో ఏ అయితే ఉందో ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే నేను ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. నిన్న ఒక రాములు నాయక్ మాజీ ఎమ్మెల్సీ కూడా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చెప్పాడు. చేసిన పేరే. అంటే శ్రీశైలం యాదవ్ చేత సుబ్బారావుకు ఫోన్ చేయించింది మంగ్లీ, బెదిరించే ప్రయత్నం చేసిందనేది వాస్తవమా? ఇప్పుడు శ్రీశైలం ఇప్పుడు ఎవరైతే అంటే రాములు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ ఆ! యాదవ్ వాళ్ళ ఇప్పుడు ఫాదర్. రాములు నాయక్ గారు చెప్పిన ఏదైతే పేరుందో ఆయనే. ఆయన చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు రాములు నాయక్ గారు గూడా ఒక ఇంటర్వ్యూలో అంటాడు. ఇందులో సుబ్బారావు చేయటం ఏంటి? ఆయన కొంచెం అతి చేస్తున్నానంటే నా పని నేను చేయటం అతా? ఇతనేమంటుండు మా దగ్గర ఒక టీమ్ ఉంటది. అంటే ఇక అలాంటప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్‌లు ఎందుకు? ఎవరన్నారు? రాములు నాయక్ గారు ఆ! అంటున్నారు. మా దగ్గర ఒక టీమ్ ఉంటది. అది చేస్తది. అంతా మంచిగా చేస్తది. నా దగ్గర ఒక టీమ్ ఉంటది. వాళ్ళెళ్తారు, ఎంక్వైరీ చేస్తారంటే, ఇక అలాంటప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్‌లెందుకు? హ్మ్. ఎనకలాగా టీములు పెట్టుకుంటే సరిపోతది గదా! సెటిల్మెంట్‌లు బ్యాచ్‌ల్లాగా. హ్మ్. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు నాకు చాలా జిగుప్సాకరంగా అనిపించినాయి. ఆయన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకోకుండా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేనంత మాటలు మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఆయన దగ్గర టీమ్ ఉంటే అంటే అది టీమ్ చట్టబద్ధత? ఆ టీమ్ ఎళ్లి ఏం చేస్తది? అసలు ఆయన దగ్గర టీమ్ ఉండడం ఏంటి? ఎందుకుంది ఆ టీము? ఈయన సెటిల్మెంట్‌లు చేస్తాడా? రాజకీయం చేస్తాడా? ఇక అతని దగ్గర టీమ్ ఉన్నప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్‌లు ఎందుకండి? మీరు చెప్పండి పోనీ. హ్మ్. సో, ఏంటంటే రాజకీయ నాయకులు ఎంత టీమ్ అంటే దిగజారుడు లీగల్ టీమ్ ఉందని చెప్తున్నాడేమో. లీగల్ టీమ్ ఎక్కడుంటది ఆయన దగ్గర? లాయర్స్. సెటిల్మెంట్ టీము. హ్మ్. ఆళ్ళెళ్తారు, ఎంక్వైరీ చేస్తారు, కూర్చోబెడతారు. మా వోళ్ళందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళు ముక్కుబిండి వసూలు చేస్తారు. ఎక్కడ వసూలు చేస్తారు? ఇంత తెలిసింది. సరే ఆయనే ఆళ్ళు బాధితులొచ్చేదేంది? ఈయనే ఇనిషియేట్ తీసుకొని చేయొచ్చు గదా! ఇతనికి అంత ఇది ఉంటే, అంత మమకారం బాధితుల పక్షాన లేదంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన ఆయన అంటుండు 50, 50 ఉండొచ్చట. ఆయనకి ఏం తెలుసు? అంటే 50, 50 అంటే? అంటే అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు. అదా సమాధానం? అంటే ఈ స్కామ్ జరిగుండొచ్చు, జరుగుండకపోవచ్చునా? ఎంతమంది బాధితులందరూ పిచ్చోళ్ళే చెప్తున్నారు. రాములు హ్మ్. నాయక్ గారికి ఆ మాత్రం ఇంగితం లేదా? ఇంతమంది మాట్లాడుతుంటే? హ్మ్. నిజంగా రాములు నాయక్ గారు అంతకుముందు నేను చాలా గౌరవించేవాడిని ఆయన్ని. హ్మ్. కానీ ఆయన మాట్లాడిన మొన్న ఇంటర్వ్యూతో ఎంటైర్ ఆయన వ్యక్తిగత ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా మాట్లాడిండు. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేం సమాధానం? రాజకీయ నాయకుడిగా నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి తప్ప అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు అదేం సమాధానం? డిప్లొమాటిక్ సమాధానం. అంటే తప్పించుకునే ధోరణా? హ్మ్. అదే కాకుండా అతని దగ్గర నా దగ్గర టీమ్ ఉంటది. అంటే ఏం టీమ్ ఉంటది? అంటే మీరు ఇల్లీగల్‌గా అంటే సెటిల్మెంట్‌లు టీములు పెట్టుకుంటున్నారా? మరి ఇక అలాంటప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్‌లు ఎందుకు? నిజంగా ఇలాంటి ధోరణి రానున్న రోజుల్లో చాలా భయంకరమైనటువంటి అంటే మనం కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటది. ఇలాంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి. ఏంటంటే ఆయన మాట్లాడే విధానం, అయ్యో! బాధితులున్నారు. వారికి న్యాయం చేయాలి. నిజంగా మంగ్లీ ఇట్లా చేసిందా? ఇలాంటిదా? మనం మాట్లాడదాం చేద్దాం. కాదట ఆళ్ళందరూ వస్తే ఏం చేస్తారట? అదేంటి అది పెద్ద మనిషి లక్షణం అనిపించుకుంటుందా? హ్మ్. నిజంగా చాలా జిగుప్సాకరంగా ఇప్పుడు మాట్లాడారు. మీతో పాటు హ్మ్. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో హ్మ్. మన జనసేన పార్టీకి సంబంధించిన సంపత్ నాయక్ హ్మ్. ప్లస్ మన నిరుద్యోగుల జేఏసీ తరపున ఫైట్ చేస్తున్నటువంటి మన ప్రత్యూష రాథోడ్ హ్మ్. ప్లస్ అశోక్ రాథోడ్ అంటే హ్మ్. ఆ సంఘానికి సంబంధించిన గిరిజన సంబంధం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీ చేసి తప్పు మమ్మల్ని కూడా లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది డబ్బు ద్వారా మమ్మల్ని మాట్లాడొద్దు అంటుంది నాకు సపోర్ట్గా మాట్లాడమని చెప్తుంది అని వాళ్ళు కూడా ప్రస్తావించారు. దానిపై మీరేమంటారు? ఆళ్ళకి మాకు సంబంధం లేదండి. మరి హ్మ్. వాళ్ళ మధ్య జరిగినటువంటి అంశాలు ఏవనేది మనకు తెలీదు గానీ, వాళ్ళ ఎవరితోని నేను ఇప్పటి వరకు మాట్లాడలా. వాళ్ళెవరు ఇప్పటి వరకు నాతో అంటే మాట్లాడలా. ఇంచుమించు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మంగ్లీ నేను గిరిజన కుటుంబానికి చెందిన దాన్ని కాబట్టి ఇదంతా చేస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళు కూడా గిరిజన కుటుంబాలకు చెందిన ఉద్యమకారులే, స్టూడెంట్సే, ఆ సంఘంలో పనిచేస్తున్న వ్యక్తులే మళ్ళీ ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు కదా! నేనేమంటానంటే వాళ్ళు ఆరోపణలు చేయటం ఎందుకు డైరెక్ట్‌గా మా తరపున బాధితుల పక్షాన పోరాటం చేయొచ్చు గదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఇది పాలిటిక్స్ డీవియేషన్ లాగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నేనిచ్చిన కంప్లెయింట్ మీద వాళ్ళెళ్లి ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో కంప్లెయింట్ చేశారట. వాస్తవానికి మంగ్లీకి శిక్ష పడాల్సిందే, బాధితులకు న్యాయం జరగాల్సిందే, మంగ్లీని ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను. కానీ వీళ్ళు నేనిచ్చిన కంప్లెయింట్ మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోకి వెళ్లి ఆ అమ్మాయిని పాటలు పాడించొద్దు, ఏ ఈ కేసు తేలేదరకండి అంటే అది అనాగరిక చర్య. ఇప్పుడు ఆవిడ తప్పే చేసింది. అది కోర్టు పరంగా శిక్ష పడతది. నేను తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటా. ఎట్టి పరిస్థితుల్లో ఆమెని వదిలిపెట్టేది లేదు. ఆవిడ ఎంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్ వాడినా సరే. కానీ
ఆవిడ వీళ్ళు వెళ్ళి ఇందులో మధ్యలో చొప్పించుకొని రావడానికి గల ఆంతర్యం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. అంతనే ఉంటే వాళ్ళు కూడా బాధితుల వైపే బాధితులు మాట్లాడుతున్నారు కదా. ఎక్కడున్నారు వాళ్ళ తరపున? సరే ఒక వాళ్ళు ఉంటే వాళ్ళ తరపున ఓకే, ఓకే. కాదు, వాళ్ళ బాధితుల వైపున వాళ్ళ తరపున బాధితులు ఉంటే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కి కోర్టులకు వెళ్ళాలి. సో వాళ్ళ స్ట్రాటజీ ఏమనేది మనకు తెలీదు. వాళ్ళు కూడా ఒక అంటే మంచి- ఇంకేమన్నా నేను అదే- స్ట్రాటజీ ఉందా? నేను అదే చెప్తున్నానండి. వాళ్ళ స్ట్రాటజీ ఏదైందో నాకు తెలియదు. ఒకవేళ మంచిగా అయి ఉంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ నా ఆలోచన చెప్తున్నా, ఖచ్చితంగా ఆవిడ ఈ ఇష్యూ తెలియంత వరకు పాడొద్దు అనడం అనేది అనాగరిక చర్య. ఎందుకంటే ఇది అంటే ఎట్లుందంటే అంటే ఈ విషయంలో మీరు మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు తప్పు అనాలి, ఒప్పు అనాలి. మురళి గారు, ఇప్పుడు మన సమాజంలో ఉన్నాం అనంటే తప్పును తప్పని ఖండించాలి, ఒప్పును ఒప్పని చేయాలి. ఇప్పుడు ఆవిడ పొట్ట మీద కొట్టడం అనేది సబబు కాదనేది నా ఆలోచన, నా వ్యక్తిత్వం యొక్క ఆలోచన. సో ఇప్పుడు ఆవిడ యొక్క భుక్తి మీద అంటే ఆవిడ తినే అన్నంలో మట్టి పోయడం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ తప్పు చేసింది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. బయటకు వచ్చేదాకా నేను వదిలిపెట్టను, ముక్కు బిండి డబ్బులన్నీ వసూలు చేస్తా, ఆమెను రోడ్డు మీదకి లాక్కొస్తా. కానీ ఇప్పుడు వరకు కూడా ఆవిడని పాడించొద్దని ఇప్పుడు కానీ వీళ్ళు పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ ఆమె దగ్గరే ఉన్నాయని సాక్ష్యం ఏముంది? ఏమండి, నేను అదే అంటున్నానండి. అంటే ఆ డబ్బులు వసూలు చేసిన డబ్బులన్నీ కూడా అక్కడే నిల్వ ఉన్నాయని ఆధారం ఏమున్నది? ఎక్కడో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా సరే మంగళి ఆస్తుల్ని అటాచ్ చేసేద్దాం, ఏముంది దానికి? మంగళి ఆస్తుల్ని అటాచ్ చేస్తే అయిపోయే, కోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా. కాకపోతే ఏంటంటే ఇది నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకో ఇది ఎక్కడో డీవియేషన్ తీసుకుంటుందేమో, ఇదేదో పర్సనల్ గ్లడ్జ్ గా వెళ్తుందేమో. ఇప్పుడు మేము తీసుకొచ్చినటువంటి ఒక అంశాన్ని, బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అంశాన్ని వీళ్ళు ఇంకో వాళ్ళ ప్రయోజనం కోసం ఎక్కడికన్నా తీసుకెళ్తున్నారేమో. దీని ద్వారా నిజమైనటువంటి బాధితులందరికీ కూడా అన్యాయం జరిగి ఇది ఎటో వెళ్ళి డీవియేషన్స్ తీసుకొని వెళ్ళి ఎటో వెళ్ళిపోతుందేమోనని ఒక చిన్న కలవరం నాలో మొదటి రోజు నుంచి కూడా ఉంది. సో ఈ రోజు బయట పెట్టడం జరిగింది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అదే జరిగితే మాత్రం మా బాధితుల తరపు నుంచి ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలో, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో నేను అండ్ తిరుమల్, మాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మేము ముందుగానే డిస్కస్ చేస్తాం.